చిరంజీవులారా, ఇంతకాలం మీరు నా వద్ద నేర్చుకున్న శ్రీమద్ రామాయణ పుణ్యగాథ కంఠస్థమైనది కదా, బోధపడినది కదా. ఏది మరొకసారి గానం చేయండి.
అంటే మనం ఎప్పుడు ఎలా నడుచుకోవాలో, ఎప్పుడు ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో చెప్పే ధర్మశాస్త్రం. రామాయణంలోని పాత్రల వలన మీరు తెలుసుకున్నది చెప్పండి. దశరథ మహారాజు ఆడి తప్పనివాడు. తన భార్య కైకకిచ్చిన వరం కోసం తన ప్రాణం కన్నా ఎక్కువైన కన్న కొడుకు రాముణ్ణి అడవులకు పంపించాడు. ఆ బాధతో ప్రాణాలు విడిచాడు. అంటే మన ప్రాణం పోయినా సరే ఎన్నడూ ఇచ్చిన మాట తప్పరాదు. ఆయన కుమారుడు రాముడు, ఆయన కూడా సత్యపరాక్రముడే. ఒకే బాణం, ఒకే మాట, ఒకే పత్ని. తండ్రి మాటలు నిలబడం కోసం తాను రాజ్యం వద్దని అడవులకు వెళ్లి కష్టాలు అనుభవించాడు. అంటే తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించాలి. ఇక సీతాదేవి మహాపతివ్రత. భర్త అడవులకు వెళితే రాణివాసపు సుఖాలు వద్దని తాను కూడా నీడలాగా వెంట వెళ్ళి పడరాని కష్టాలు పడింది. రాముడి కథలు తండ్రి కొడుకులు భార్యాభర్తల అనుబంధం వలనే అన్నదమ్ముల ప్రేమను, వినయ విధేయతలను కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అన్న సేవ కోసం అడవులకు వెళ్లిన లక్ష్మణుడు రాజ్యం తనకిచ్చినా తీసుకోకుండా రామబంటుగానే సేవించిన భరతుడు. ఆహా, ఎంత గొప్ప సోదరుడు! ఇట్టి వారి అడుగుజాడలను అనుసరించి మనమందరం నడవాలి. ఈ పుణ్యకథను మీరు లోకమంతా ప్రచారం చెయ్యాలి. చిన్న పెద్ద అందరూ ఈ కథను వినాలి, పాడాలి, పాలించాలి. రాముడు చూపిన బాటలు అందరూ నడవాలి. గుండె గుండెలు గుడి కట్టాలి. అందులో సీతారాములు